పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట. పిల్లల్ని గూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక 3, 5, 6 ఈ వయసొచ్చేటప్పటికి అబ్జర్వ్ చేయాలి. వీళ్ళకి ఎక్కువ ఏ సబ్జెక్ట్‌లో మార్కులెక్కువొస్తున్నాయి, ఏది అయితే బెటరు. దాన్ని బట్టి మనము పిల్లలకు గూడా కొన్ని సూచనలు చేయాలి. ఇది చదువు, ఇది చదువు. దాన్ని బట్టి మనం సూచనలు చేస్తే దాన్ని అబ్జర్వ్ చేసి దానికి తగ్గ స్టడీలో గనక మనం ఇది చేస్తే 100% ఏదైతే అనుకున్నారో అదే అవుతారు. ఫస్ట్ నుంచి ఒకటి ఫిక్స్ అవ్వకపోవడం ప్రాబ్లమ్ అవుతుంది. మధ్యలో డీవియేషన్ అయిపోతది. ఒకసారేమో ఒకటి చేద్దామని ఇంకోసారి మిడిల్ ఎడ్జ్‌కొచ్చేటప్పటికి ఇంకోటి మళ్ళా ఈ కొద్దిగా దగ్గరికొచ్చేటప్పటికి ఇంకొకటి. హ్మ్. ఇట్లా అయిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ నుంచి ఒకటే కావాలి. నేను పోలీస్ అవ్వాలనుకుంటే పోలీసే. డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టరే. యాక్టర్ అవ్వాలంటే యాక్టరే. స్పోర్ట్స్‌మెన్ కావాలంటే స్పోర్ట్స్‌మెనే అవ్వాలి. అది బలంగా ఉండిపోవాలి. అది ఎంతో శ్రద్ధగా చేయాలన్నమాట. ఒక పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో అలాగే ఇది కూడా కంపల్సరీ అని ఫీల్ అయ్యి మనం చేయాలి. చేస్తే గనక 100% సక్సెస్ అయ్యి తీరుతాం.